హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనము లాస్ట్ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మార్కెట్లోకి మనం ఏవైతే మోడల్ పేపర్స్ రిలీజ్ చేశామో అందులో పాలిటీకి సంబంధించి మనము 75 నుంచి 100 వరకు ఒక వీడియోని, 100 నుంచి 125 వరకు మరొక వీడియోని మనం చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మోడల్ పేపర్ 1కి సంబంధించి 126 to 150 చూడండి. మనం చూసుకుంటే మనము మోడల్ పేపర్ 1లో ఉన్నాము. మోడల్ పేపర్ 1లో ఉన్నాము. ఈ మోడల్ పేపర్ 1కు సంబంధించి ఫస్ట్ 25 బిట్స్ ఒక వీడియోలో చేసుకున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మనకు ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇది మనకి ఫస్ట్ మోడల్ పేపర్కి సంబంధించి లాస్ట్ వీడియో, 6వ వీడియో. ఫస్ట్ 75 బిట్స్ని 3 వీడియోలుగా, ఆ తర్వాత 76 నుంచి 150 వరకు మరొక 3 వీడియోలుగా మనం చేసుకోవడం జరిగింది. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనము పేపర్ 1, పేపర్ 2 బుక్స్ రిలీజ్ చేశాము. ఈ 2 బుక్స్ మీకు కావాలి అంటే మీరు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి మీరు డీటెయిల్ అడ్రస్ని మీ యొక్క పిన్ కోడ్తో సహా ఈ నెంబర్కి పంపిస్తే ఈ 2 బుక్స్ అనేవి మీకు 3 to 4 డేస్లో పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనము 126 నుంచి 150 వరకు క్వశ్చన్ నెంబర్ 126. కింది వాణ్ణి జతపరచుము. శ్రీనికేతన్ ప్రయోగం, మార్తాండం ప్రయోగం, ఇటావా ప్రయోగం, నీలోకేరి ప్రయోగం, వీటిల్ని ఎవరు తీసుకొచ్చారు? ఈ టాపిక్ అనేది మనకి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి మనకు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ను చేర్చారు. పంచాయతీలకి రాజ్యాంగ భద్రత కల్పించడం. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చి మున్సిపాలిటీలకు రాజ్యాంగ భద్రత కల్పించారు. ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల కన్నా ముందు భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి అంశాలు. శ్రీనికేతన్ ప్రయోగాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకొచ్చారు. 1921లో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ ప్రయోగం తీసుకొచ్చి ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి సాధించాలి అని చెప్పేసి వ్యవసాయము, చేనేత, పరిశ్రమలకు సంబంధించిన అంశాల మీద శిక్షణ కల్పించడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు మనకి మార్తాండం ప్రయోగం, కన్యాకుమారి జిల్లాకు సంబంధించి స్పెన్సర్ మరియు హబ్ ఆంగ్లేయ అధికారులు దీన్ని తీసుకొచ్చారు. ఒక 70 గ్రామాలను వారు తీసుకొని ఈ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇటావా ఉత్తరప్రదేశ్ అది. అక్కడ ఆల్బర్ట్ బెయిన్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడము, శిక్షణా కార్యక్రమాలు చేపట్టడము. నీలోకేరి ప్రయోగం హర్యానాకు సంబంధించి ఎస్కే డే గారు తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఏ ప్రయోగము ఎవరు తీసుకొచ్చారు, మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ ఆన్సర్ ABCD, ఆప్షన్ ABCD. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. ఈ కింది వాటిని జతపరచుము. మనకి ఇది స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించింది. గ్రామ సభ 243A 243 నుంచి మనకు గ్రామ సభ, ఈ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి. ఈ గ్రామ సభలో గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా, గ్రామంలో ఎవరైతే ఓటర్లు ఉంటారో, ఓటర్లుగా నమోదై ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రామ సభలో సభ్యులు. అది మనకు 243A ఆర్టికల్ తెలియజేస్తుంది. ఆ తర్వాత 243D రిజర్వేషన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పంచాయతీల్లో, మనకు మున్సిపాలిటీల్లో, పంచాయతీలో రిజర్వేషన్లు ఉన్నాయి కదా, అది 243D ప్రకారం కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్లో ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీలకు కల్పించిన రిజర్వేషన్ వారి యొక్క జనాభా ప్రాతిపదిక మీద కల్పించడం జరిగినది. గుర్తుపెట్టుకోండి, మనకి ఇది ఇంపార్టెంట్.
పర్టికులర్గా ఎంత పర్సెంట్ కల్పించారు అనేసి అంటే పర్టికులర్గా ఇంత పర్సెంటేజ్ అనేం లేదు. వారి యొక్క జనాభా ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాను బేస్ చేసుకుని రిజర్వేషన్లు కల్పించారు. ఎస్టీలకు కూడా జనాభాను బేస్ చేసుకుని రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అయితే ఎస్సీలకు కల్పించిన వాటిల్లో 1/3 వంతు మహిళలకు కేటాయించాలి. ఎస్టీలకు కేటాయించిన వాటిల్లో 1/3 వంతు మహిళలకు కేటాయించాలి. ఓవరాల్గా మహిళలకి 1/3 వంతు కేటాయించాలి. అదే మరి బీసీల సంగతి ఏంటి? బీసీలకు రిజర్వేషన్ల గురించి ఇందులో ప్రస్తావించలేదు. ఆ బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికం. అంటే ఈ పంచాయతీలు స్థానిక ప్రభుత్వాలు ఏ జాబితాలో ఉన్నాయి? రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు మనం చూసుకుంటే మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు. మన ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, వీళ్ళకు బీసీలకు 34% కల్పించడము, కోటులు కొట్టివేయడము, 34 నుంచి మళ్ళీ 24.5 వరకు తగ్గించడం జరిగింది. అల్టిమేట్గా 243D ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? 243 ఆర్టికల్ మనకు 243D రిజర్వేషన్స్ పంచాయతీలు అందులో మనకు ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించారు, ఓబీసీలకు కేటాయించలేదు. ఓబీసీలకు కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి వదిలివేయడం జరిగింది. మరి ఎస్సీలకు ఎన్ని సీట్లు రిజర్వేషన్ చేశారు? ఎన్ని సీట్లు అంటే వారి యొక్క జనాభా ప్రాతిపదికన. ఎస్టీలకు ఎన్ని సీట్లు అంటే వారి యొక్క జనాభా ప్రాతిపదికన. ఎస్సీలలో ఎస్సీ మహిళలు 1/3, ఎస్టీలలో ఎస్టీ మహిళలు 1/3, ఓవరాల్గా మహిళలకి 1/3. ఇది మనకు రిజర్వేషన్ సంబంధించింది. పదవీ కాలం మనకు పదవీ కాలానికి సంబంధించి 243E అనేది పదవీ కాలానికి సంబంధించింది. పదవీ కాలము 5 years. స్థానిక సంస్థల పదవీ కాలం 5 years. అయితే సపోజ్ 2024లో ఎలక్షన్ జరిగాయండి, పంచాయతీ ఎలక్షన్లు వాళ్ళ మొదటి సమావేశం నుంచి 5 years వరకు వాళ్ళు పదవిలో ఉంటారు. అయితే 2024 నుంచి 2029 వరకు వాళ్ళు పదవిలో ఉండాలి. సపోజ్ మధ్యలో 2026లో ఏం జరిగింది? పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ గారు చనిపోయారు అనుకుందాం, లేదా రాజీనామా చేశారో చనిపోయారో ఏదో ఒకటి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు జరిగాయి 2026లోనే. కొత్తగా వచ్చిన సర్పంచ్ 2026 నుంచి 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారా, లేదా మిగిలిన పదవీ కాలం 2029 వరకు పదవీ కాలంలో ఉంటారా అనేది ఇక్కడ ప్రశ్న. కొత్తగా వచ్చిన సర్పంచ్ కానివ్వండి, వార్డు సభ్యులు కానివ్వండి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, పురపాలక సంఘం ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఎన్నికైన తేదీ నుంచి, కొత్తగా వచ్చినటువంటి ఎన్నికైన తేదీ నుంచి, ఒకసారి ఛార్జింగ్ పెట్టు అది. చూడండి, కొత్తగా ఎన్నికైన తేదీ నుంచి 5 years వరకు వాళ్ళు పదవిలో ఉండరు. మిగిలిన పదవీ కాలం అంటే 24లో వచ్చారనుకోండి, 24లో వచ్చిన తర్వాత 29 వరకు ఏ విధంగా ఉంటారో, 26లో వాళ్ళు ఎవరైనా రాజీనామా చేసి కొత్త వాళ్ళు వస్తే మిగిలిన పదవీ కాలం, మిగిలిన 3 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉండడం జరుగుతుంది. అంటే మిగిలిన పదవీ కాలంలో మాత్రమే వాళ్ళు పదవి చేస్తారు, పదవిలో ఉంటారు. ఓకేనా? మిగిలిన పదవీ కాలంలో. అది మనకు మామూలుగా అయితే పదవీ కాలానికి సంబంధించి 5 years. ఆ తర్వాత విధులకు సంబంధించి అధికారాలు, విధులు 243G, ఆదాయాలు 243H. 29 విధులు ఉంటాయి పంచాయతీలకు సంబంధించి. ఆ తర్వాత ఆదాయం, ఏ విధంగా ఆదాయం వస్తుంది? పంచాయతీలకి కేంద్రం నుంచి వస్తుంది, మనకు ఆర్థిక సంఘం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్లో కేటాయింపులు అనేవి జరుగుతాయి. ఓకే, ఇది 127. ఆ తర్వాత 128 కింది వాళ్ళలో సరైన వాక్యం. పీపుల్స్ ప్లాన్ పేరుతో జిల్లా ప్రణాళిక బోర్డులని అమలు చేస్తున్న రాష్ట్రం కేరళ. చూడండి, మనకు ఇండియాలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు అవి సక్రమంగా నిర్వహిస్తున్నవి అంటేనే మొదటిగా మెయిన్ మనకి కేరళ రాష్ట్రం ప్రాముఖ్యత కలిగినటువంటి రాష్ట్రం. అధికారాలు కేటాయించడంలో, నిధులు కేటాయించడంలో, సక్రమమైన
పరిపాలన చేయడంలో కూడా. పీపుల్స్ ప్లాన్ పేరుతో జిల్లా ప్రణాళిక బోర్డులు ఏవైతే ఉన్నాయో 243 జెడ్డీ ప్రకారం జిల్లా ప్రణాళిక బోర్డులు ఉంటాయి. వాటిని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రము కేరళ. ఇందులో ప్రజల భాగస్వామ్యం ద్వారా అధికార వికేంద్రీకరణ ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. ఆ తర్వాత ఇండియాలో నేటి వరకు కేవలం 14 రాష్ట్రాల్లో మాత్రమే ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగినది. ఇది మనకు 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. కింది వాటిలో సరైన వాక్యం. మండల పరిషత్ మార్కెట్ ఆదాయంలో 65% గ్రామ పంచాయతీకి చెందును. చూడండి, మనకు స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మనకి అధికారాల వికేంద్రీకరణ ఏ విధంగా జరిగింది? గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్, అదే మనకు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. ఈ 3 అంచెలు సహజంగా మనకు ఉంటాయి. 20 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న చోట మండల పరిషత్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి అంటే మండల పరిషత్ మార్కెట్ ఆదాయంలో, మండల పరిషత్కి వచ్చినటువంటి మార్కెట్ ఆదాయంలో 65% గ్రామ పంచాయతీకి చెందును. కరెక్టే. ఆ తర్వాత జిల్లా పరిషత్ యొక్క మార్కెట్ ఆదాయంలో 37.5% గ్రామ పంచాయతీకి చెందును. ఇది కూడా కరెక్టే. అంటే వాటి యొక్క ఆదాయాల విషయంలో మనకి ఏ విధంగా ఆదాయం వస్తుంది? మార్కెట్కి సంబంధించినటువంటి ఆదాయంలో మండల పరిషత్ నుంచి 65%, అదే గ్రామ పంచాయతీ, అదే మనకు జిల్లా పరిషత్ నుంచి 37.5% ఆదాయం రావడం జరుగుతుంది. అదే మనకు పండుగలు ఉత్సవాలు ఇలాంటి జరిగాయి అనుకోండి, మార్కెట్లు కాకుండా పండుగలు ఉత్సవాలు జరిగినప్పుడు 100% గ్రామ పంచాయతీకి చెందును. అదే మనకి మండల పరిషత్కి సంబంధించిన ఆధ్వర్యంలో అయితే 50% చెందును. అదే జిల్లా పరిషత్ నుంచి అయితే 37.5% చెందును. ఇది మనకి పండుగలు ఉత్సవాల సందర్భంలో. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 130. కింది వాణి జతపరచుము. చూడండి, 4 అంచెల వ్యవస్థ. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? స్థానిక సంస్థల్లో 3 అంచెలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అదే 4 అంచెల వ్యవస్థ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఈ పశ్చిమ బెంగాల్లో గ్రామ పంచాయతీ, చూడండి, గ్రామ పంచాయతీ, ఆ తర్వాత ఆంచలిక పంచాయతీ, ఆ తర్వాత ఆంచలిక్ పరిషత్, ఆ తర్వాత జిల్లా పరిషత్. చూడండి, మనకి మండల పరిషత్ ప్లేస్లో ఆంచలిక పరిషత్, గ్రామ పంచాయతీని డివైడ్ చేసి గ్రామ పంచాయతీగా ఆంచలిక పంచాయతీలుగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మనకి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ 4 అంచెల వ్యవస్థ ఉంది. సో 4 అంచెల వ్యవస్థ పశ్చిమ బెంగాల్. అదే క్షేత్ర పంచాయతీ వ్యవస్థ ఎక్కడ? ఉత్తరప్రదేశ్ క్షేత్ర పంచాయతీ వ్యవస్థ. ఆంచలిక పరిషత్ ఎక్కడుంది? ఇదిగోండి, ఆంచలిక పరిషత్ కూడా వెస్ట్ బెంగాల్లో ఉంది. అదే మనకు 2 అంచెల వ్యవస్థ ఇంకా మిగిలినటువంటి ఒరిస్సాలో 2 అంచెల వ్యవస్థ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏవి భారతదేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల లక్షణాలు సూచిస్తాయి? చూడండి, భారతదేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మనకు వచ్చినటువంటి సీట్లను బట్టి, ఓట్లను బట్టి, ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి, పొందిన స్థానాలను బట్టి, పొందిన రాష్ట్రాలను బట్టి వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. అది మనం సపరేట్గా చెప్పుకుంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదే ఒక ప్రాంతీయ పార్టీ అనుకోండి, ఈ ప్రాంతీయ పార్టీ యొక్క ఆలోచన ఎప్పటికైనా కూడా ఆ రాష్ట్రం గురించి, ఆ ప్రాంతం గురించి ఆలోచిస్తే తప్ప దేశ సమైక్యత, సమగ్రత గురించి ఆలోచించవు. ఆ ప్రాంతం యొక్క ఆకాంక్షలు, ఆ ప్రాంత ప్రజల యొక్క లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నామా లేదా అని చూస్తే కానీ జాతీయ స్థాయిలో మనకు విశాల దృక్పథంతో ఆలోచించే ఆలోచన విధానం ప్రాంతీయ పార్టీలకు ఉండదు. ఇక్కడ పాయింట్ ఏంటి? ప్రాంతీయ రాజకీయ పార్టీల లక్షణాలు ఏంటి అంటే, ప్రాంతీయ రాజకీయ పార్టీలు సంబంధిత ప్రాంత సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
అంతే కదండి. మనకు ప్రాంతీయ పార్టీలు మన తమిళనాడు డిఎంకే, అన్నా డిఎంకే తీసుకున్నా, మన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ తీసుకున్నా, ఇటుపక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నా, ఏవైనా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రం యొక్క ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాల నిమిత్తం ప్రాంతీయ భాషను వాడుకుంటాయి. ఖచ్చితంగా ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఎలక్షన్స్ టైంలో ఆ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, ఆ ప్రాంతంలో ఉండే ఉత్సవాలను, పండుగలను ప్రేరేపించే విధంగా, మరియు ప్రాంతీయ భాష, యాస, మాండలికం ఉపయోగించే విధంగా ఉంటాయి. ఆ తర్వాత ఇది కరెక్టే. ప్రాంతీయ రాజకీయ పార్టీలు జాతీయ రాజకీయ పార్టీలతో ఎన్నికల మైత్రి చేసుకుంటాయి. ఎలక్షన్స్ టైంలో పొత్తు పెట్టుకుంటారా లేదా? పెట్టుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ ఉంది. టీడీపీ, జనసేన అవి ప్రాంతీయ పార్టీలు. ఈ టీడీపీ, జనసేన ఎలక్షన్స్ టైంలో బీజేపీ జాతీయ పార్టీ పొత్తు పెట్టుకున్నాయా లేదా? పెట్టుకుంటాయి. అదే మిగిలిన రాష్ట్రాల్లో కూడా మనం చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు కర్ణాటకలో జేడీఎస్ పార్టీ ఉంది. మనకు జేడీయూ పార్టీ బీహార్లో ఉంది. అటుపక్క వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి ఎలక్షన్స్ టైంలో ఎన్నికల మైత్రి చేసుకుంటాయి. సో ఇది కూడా కరెక్ట్. తర్వాత ప్రాంతీయ రాజకీయ పార్టీల వ్యవస్థ అనేది చూడండి, క్వశ్చన్ ఏంటి? సరైన లక్షణాలు ఏంటి అని అడిగారు. ఫస్ట్ 3 సరైనవే. 4 పాయింట్స్ చదువుతున్నాం మనం. 4 పాయింట్ ఏంటంటే ప్రాంతీయ రాజకీయ పార్టీల వ్యవస్థ అనేది స్వాతంత్రానంతరం చోటు చేసుకున్న రాజకీయ దృగ్విషయం. ఇక్కడ చాలామంది ఆలోచిస్తారు ఏమని? ఫస్ట్ ప్రాంతీయ పార్టీ ఏది? డిఎంకే పార్టీ, ద్రవిడ మున్నేట్ర కజగం. ఈ డిఎంకే పార్టీ ఎప్పుడు ఏర్పడింది? 1949లో ఏర్పడింది. అంటే ప్రాంతీయ పార్టీలు స్వాతంత్రం తర్వాతే వచ్చాయి కదా అని అనుకుంటాం. ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటంటే ప్రాంతీయ రాజకీయ పార్టీల వ్యవస్థ అనేది స్వాతంత్రానంతరం చోటు చేసుకున్న రాజకీయ దృగ్విషయం. కానీ వాస్తవంగా 1920స్లోనే మనకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ అనేక ప్రాంతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ మొన్నటి వరకు అధికారంలో కూడా ఉన్నారు వాళ్ళు, ప్రకాష్ సింగ్ బాదల్ గారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ 1920స్లోనే వచ్చింది. అది ఒక ప్రాంతీయ పార్టీ. మనం చూసుకుంటే మన మద్రాస్ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి జస్టిస్ పార్టీ అనేది కూడా ఉంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. సరైనది ఏంటి? 1, 2, 3. సో ఆన్సర్ వచ్చేసి బి. మనం గుర్తుపెట్టుకోండి, డిఎంకే పార్టీ స్వాతంత్రానంతరం ఏర్పడిన తొలి ప్రాంతీయ పార్టీ. స్వాతంత్రం కన్నా ముందే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎగ్జాంపుల్ శిరోమణి అకాలీదళ్, జస్టిస్ పార్టీ లాంటివి. సో ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 132. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ పనితీరులో ప్రాథమిక సమస్య దీని నుండి ఆవిర్భవించును. చూడండి, పార్లమెంటరీ వ్యవస్థ మంది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అనుసరించే దేశం. ఇందులో భాగంగా వాస్తవ కార్యనిర్వహణాధికారి, నామమాత్రపు అధికారి ఉంటారు. నామమాత్రపు అధికారి ఎవరు? రాష్ట్రపతి. వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరు? ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి. అయితే ఇక్కడ మన పార్లమెంటరీ వ్యవస్థ పనితీరులో ప్రాథమిక సమస్య ఏంటి? ఎక్కడి నుంచి ప్రాథమిక సమస్య అనేది రావడం జరిగింది అంటే కలిసికట్టుగా మరియు ఆచరణాత్మకంగా పనిచేసే పార్టీ వ్యవస్థ లేకపోవడం. మెయిన్ సమస్య ఇదే. మనకు మన ఏ రాష్ట్రంలో అయినా కూడా, జాతీయ స్థాయిలో అయినా కూడా 2 పార్టీలు ఉన్నప్పుడు ఒక అంశం గురించి వీళ్ళు ఎస్ అంటే వీళ్ళు నో అంటారు, వీళ్ళు అవునంటే వీళ్ళు కాదంటారు. ఏదో ఒక రకంగా దాన్ని అపోజ్ చేయడం, వ్యతిరేకించడం. అంతే తప్ప ఆ అంశము జాతీయ స్థాయిలో విశాలంగా ఉపయోగపడుతుందా అని ఆలోచించే పరిజ్ఞానం బహు స్వల్పం. అంటే అసలు ఉండదని కాదు, తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ప్రాథమిక సమస్యగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఏ విధంగా? కలిసికట్టుగా మరియు ఆచరణాత్మకంగా పనిచేసే పార్టీ వ్యవస్థ లేకపోవడమే భారతదేశంలో పార్లమెంటరీ తరహా వ్యవస్థ విధానంలో ఉన్న ప్రాథమిక సమస్య. అదే మనకు అమెరికాలో ఒకవైపు రిపబ్లిక్ పార్టీ కానీ, డెమోక్రటిక్ పార్టీ కానీ, బ్రిటన్లో
లేబర్ పార్టీ కానీ కన్జర్వేటివ్ పార్టీ కానీ ఏదైనా అంశం వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సమర్థవంతమైన మరియు స్వతంత్రమైన ఉద్యోగస్వామ్యం కొరవడ్డం, మనకు ఉద్యోగస్వామ్య వ్యవస్థ బాగానే ఉండింది. సో ఇది కాదు. స్పష్టమైన రాజ్యాంగ నిబంధనలు లేకపోవడం, రాజ్యాంగ నిబంధనలు కూడా ఉన్నాయి. శాసన వ్యవస్థపై ఆధారపడడం వలన రాజకీయ నిర్వాహక వ్యవస్థ బలహీనపడ్డం, ఇది కూడా సమస్య. కాకపోతే ప్రాథమిక సమస్య కలిసికట్టుగా మరియు ఆచరణాత్మకంగా పనిచేసే పార్టీ వ్యవస్థ లేకపోవడము. సో 132కు ఆన్సర్ ఏ. నెక్స్ట్ 133. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ యొక్క వాస్తవ విధులు కింది వాటిలో ఏవి? ఎన్నికల ప్రక్రియ చూడండి, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మనకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, ఆడ ఓటింగ్ హక్కు ఏమీ ఉండదు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది, 91 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లు పెరుగుతూనే ఉంటారు. ఇంకా ఎన్నో దేశాలు 1950s టైంలో స్వాతంత్రం పొందినప్పటికీ ఈ సక్రమమైన పరిపాలన వ్యవస్థ లేకపోవడం వల్ల నియంతృత్వ పోకడల్లోకి వెళ్ళడము, సైనిక తిరుగుబాటు జరగడం జరిగింది. కానీ భారతదేశము రీసెంట్గా 18వ లోక్సభ ఎలక్షన్లు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే ఎన్నికల కమిషన్ యొక్క పని విధానము ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చుకుంటే అద్భుతంగా భారతదేశ ఎన్నికల వ్యవస్థ పనిచేస్తుంది. అనేక ఉదాహరణలు కూడా మనకున్నాయి. ఇక్కడ ఈ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటిలో కూడా ప్రతి కమిషను నివేదిక సమర్పించాలి. కానీ ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఎటువంటి నివేదిక సమర్పించాల్సిన అవసరం లేదు. ఎన్నికల సమయంలో, ఎన్నికల సందర్భాలలో ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలను కోర్టులు కూడా అడ్డుకోవడానికి వీలు లేదు. తిరుగులేని అధికారాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కలిగి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ యొక్క వాస్తవ విధులు ఏంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించి అంటే, ప్రజా బాహుల్య కోరికలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించే విధంగా ఉంచడం. ప్రజల కోరికలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించాలి. మనకు ఎలక్షన్స్లో కూడా మెజారిటీ ఎవరికైతే సీట్లు వస్తాయో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయకర్తల ఎంపికకు ప్రజలను ఏకం చేయడం, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారము ఓటింగ్ నిర్వహించడం ద్వారా స్థానిక ఎమ్మెల్యేని కానివ్వండి, ఎంపీని కానివ్వండి ఎన్నుకునే విధానం తీసుకుని రావడం. అవసరమైతే నియతకాలికంగా ప్రభుత్వాలను మార్చడం. అంటే అవసరమైతే నియతకాలికంగా ప్రభుత్వాలను మార్చడం అంటే అర్థం ఏంటి? ఎలక్షన్లు సక్రమంగా సకాలం నిర్వహించడము. సో ఇది కూడా కరెక్టే. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి భారతదేశంలో ఒక పోటీ పార్టీ వ్యవస్థకు మద్దతునివ్వడం. ఒక పార్టీ వ్యవస్థకు మన మద్దతు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. భారతదేశంలో ఉన్నటువంటి మంచి విషయము, భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క గొప్ప లక్ష్యం ఏంటి? ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎవరు ఎన్ని స్థానాల్లోనైనా కూడా అభ్యర్థులు నిలబెట్టొచ్చు. ఈ విధంగా భారతదేశ రాజ్యాంగం మనకు పార్టీ సొంతంగా పెట్టడము, పోటీ చేయడము, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయడము ఇలాంటివి కల్పించింది తప్ప ఒకే పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు తెలిపే విషయం మాత్రం ఎక్కడా లేదు. సో వాస్తవ విధులు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వాస్తవ విధులు ఏంటి? ప్రజా బాహుల్య కోరికలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించే విధంగా ఉంచడము, ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజల యొక్క మన్ననలను పొందినటువంటి పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే అధికారంలోకి వస్తుంది. అలా ప్రజలకు అనుగుణంగా పరిపాలన జరగకపోతే వాళ్ళు అధికారంలోకి రారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయకర్తల ఎంపికకు ప్రజలను ఏకం చేయడము. ఎలక్షన్ల ప్రక్రియ అది. ఎవరు మనల్ని పరిపాలించాలి, ఎవరు మన ఎమ్మెల్యేగా ఉండాలి, ఎవరు మన ఎంపీగా ఉండాలి, ఎవరు మన సీఎంగా ఉండాలి, పిఎంగా ఉండాలి నిర్ణయించేది ప్రజలే. అవసరమైతే నియతకాలికంగా ప్రభుత్వాలను మార్చడం. ఎన్నికల ప్రక్రియ యొక్క ఇంటెన్షన్ ప్రజల యొక్క తీర్పును అనుసరించి అధికారంలోకి రావడం. సో 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్. ఒక పోటీ పార్టీ వ్యవస్థ మద్దతునివ్వడం కాదు, ఒక పార్టీయే ఉండాలి అనేం లేదు. సో ఆన్సర్ బి. నెక్స్ట్ 134. చూడండి, మనము ఆర్టికల్స్ చదివి ఉంటాము, రాజ్యాంగ సవరణ చదివి ఉంటాము. స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలు ఇచ్చినప్పుడు లెంగ్తీ ప్రశ్నలు, ఎగ్జాంపుల్ మన యొక్క లాస్ట్ టైం రాసినటువంటి గ్రూప్ 1 ఫిలిమ్స్ తీసుకున్నా కూడా ప్రశ్నలు అనేవి దాదాపు 30 ప్రశ్నల్లో ఒక 17 ప్రశ్నలు 1 సైడ్ పేజ్ అంటే లెంగ్తీ క్వశ్చన్లు ఇచ్చారు.
కాబట్టి దీన్ని ఓపికగా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని చదివినప్పుడు మాత్రమే మనం సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కింది వ్యాఖ్యలను పరిశీలించండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినది. పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటి? ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడాన్ని పార్టీ ఫిరాయింపులు అంటాం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా రాష్ట్రాలలో ఒక పార్టీలో గెలవడము, ఆ తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వాళ్ళలోకి వెళ్ళడము, అందులోకి వెళ్ళడమే కాకుండా మంత్రి పదవులు కూడా స్వీకరించడం మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యవస్థ ఇంతకుముందు ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి మనకు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను నిరోధించాలి, పార్టీ ఫిరాయింపులు ఉండకూడదు, నైతికంగా ఇది మంచిది కాదు, మంచి విషయం కాదు అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకొని రావడం జరిగింది. పార్టీ ఫిరాయింపు వర్తించే అంశాలు, వర్తించని అంశాల గురించి పేర్కొనడం జరిగింది. అది మనకి 52వ రాజ్యాంగ సవరణ. దీంట్లోనే మనకు రాజకీయ పార్టీల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కింది వ్యాఖ్యలు పరిశీలించండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించింది. కరెక్టే. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. కరెక్టా? రాంగ్ ఆన్సర్. ఎందుకని? 1985లో ప్రధానమంత్రి ఎవరు? మనకు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. సో సరైన వ్యాఖ్య 1 మాత్రమే. 134కి ఆన్సర్ 134కి ఆన్సర్ ఏ, 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. ప్రాథమిక హక్కుల విస్తరణకు సంబంధించి భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన జాతీయ రాజ్యాంగ పనితీరు సమీక్ష కమిషన్ ఈ కింది ఏ సిఫార్సులు చేసింది? మనకు 2000 ఇయర్లో రాజ్యాంగ అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు అయింది అన్న నేపథ్యంలో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ను జస్టిస్ వెంకటాచలయ్య గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఏ అంశాలు సిఫార్సు చేసింది అంటే, ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాన్ని గౌరవించే హక్కు కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయినా కూడా, మనకు ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? మనిషిగా మనము జీవించడానికి కావలసినటువంటి కనీస హక్కులవి. ఈ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాన్ని గౌరవించే హక్కు కలిగి ఉండాలి అని దాన్ని విస్తరింపజేసే ఉద్దేశంతో వాళ్ళు తెలియజేయడం జరిగింది. ప్రతి వ్యక్తి భారతదేశాన్ని వదిలి వెళ్ళేందుకు మరియు తిరిగి వచ్చేందుకు హక్కు కలిగి ఉండాలి. సపోజ్ ఎవరికైనా ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, విద్యా అవకాశాల్లో కానివ్వండి, మన దేశం కన్నా ఇతర దేశాలలో ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతామంటే అడ్డుకోకూడదు. అంటే ప్రాథమికంగా వ్యక్తి యొక్క స్వేచ్ఛా హక్కును హరించకూడదు. కాబట్టి భారతదేశాన్ని వదిలి వెళ్ళేందుకైనా తిరిగి వచ్చేందుకైనా హక్కు కలిగి ఉండాలి. కరెక్టే. చట్టవిరుద్ధంగా జీవించే లేదా స్వేచ్ఛా హక్కు తొలగించబడిన ప్రతి వ్యక్తికి న్యాయస్థానం ద్వారా నష్టపరిహారం పొందే హక్కు ఉండాలి. అంటే చట్ట విరుద్ధంగా జీవించే లేదా స్వేచ్ఛ హక్కు తొలగించబడిన ప్రతి వ్యక్తికి, అంటే మనము చట్టబద్ధంగా మన యొక్క హక్కులను కాపాడుకునే విధంగా గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం కల్పించినవే ప్రాథమిక హక్కులు. ఇన్ కేస్ వాటికి ఏవైనా కూడా భంగం కలిగితే న్యాయస్థానం ద్వారా నష్టపరిహారాన్ని పొందే హక్కు కూడా ఉండాలి అని చెప్పేసి మనకు రాజ్యాంగ పనితీరు సమీక్ష కమిషన్ వెల్లడించింది. సో ఈ 3 అంశాలను కూడా ఆ కమిషన్ అనేది వెల్లడించింది. సో 1, 2, 3 మనకు 135కు ఆన్సర్ వచ్చేసి డి. 135కి ఆన్సర్ డి. నెక్స్ట్ 136. జాతీయ మానవ హక్కుల కమిషన్లో పదవీ రీత్యా సభ్యులు ఎవరు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకేనా? చూడండి, మనకు ఇందులో 1+5 మెంబర్స్ ఉంటారు. మనకు చైర్మన్ గారు, జాతీయ మైనారిటీల కమిషన్ చైర్మన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్. సో వీళ్ళందరూ కూడా మనకి ఎన్హెచ్ఆర్సీలో పదవీ రీత్యా సభ్యులు. సో ఆన్సర్ 136కి సి. నెక్స్ట్ 137. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలం, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు,
6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు, 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయసు నిండే వరకు ఏది ముందైతే అది. ఇది గతంలో కరెక్ట్ ఆన్సరే 5 ఇయర్స్ లేదా 70 ఇయర్స్ అని. 2019లో చేసిన సవరణ ప్రకారము 3 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, 3 ఇయర్స్ లేదా 70 ఇయర్స్. ఓకే, మనకు 3 ఇయర్స్ లేదా 70 ఇయర్స్. అది కాకుండా 2019లో ఇంకా మనకు మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారము ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి దీనికి చైర్మన్గా ఉండాలి. అంటే సుప్రీంకోర్టు సిజేఐ, మాజీ సిజేఐ మాత్రమే ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా ఉండాలి. కానీ 2019లో చేసిన సవరణ ప్రకారము సిజేఐ అయి ఉండాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అయినా పర్వాలేదు. చూడండి, 2019లో ఎన్హెచ్ఆర్సికి మార్పులు చేశారు. మనకు 1993లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రావడం జరిగింది. 1948 డిసెంబర్ 10 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన కూడా ఆమోదించింది. డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఎన్హెచ్ఆర్సికి 2019లో సవరణ చేశారు. అందులో ముఖ్యమైన సవరణ ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా ఎవరిని నియమించాలి. అప్పటి వరకు ఎవరిని నియమించేవాళ్ళు? మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేవాళ్ళు. 2019లో చేసిన సవరణ ఏంటి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అయినా లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అయినా కూడా పర్వాలేదు, ఆయనను కూడా నియమించవచ్చును. మరియు పదవీ కాలం గతంలో 5 ఇయర్స్ లేదా 70 ఇయర్స్ ఉండేది. ఇప్పుడు 3 ఇయర్స్ లేదా 70 ఇయర్స్ ఏది ముందైతే అది. సపోజ్ ఒక వ్యక్తి 68 ఇయర్స్కి జాయిన్ అయ్యారండి, ఆయనకు 70 ఇయర్స్ వచ్చేసింది అనుకో, ఆయన పదవీ కాలం చేయాల్సిందే. పదవీ కాలం ముగిసినట్టు, ఆయన టర్మ్ ముగిసినట్టు. మరియు ఇంకా ఏం చేశారు? గతంలో బీసీ కమిషన్ చైర్మన్ ఇందులో సభ్యులు కాదు, బీసీ కమిషన్ చైర్మన్ కూడా సభ్యులుగా చేర్చారు. బాలకుల కమిషన్ చైర్మన్, దివ్యాంగుల కమిషన్ చైర్మన్ వాళ్ళను కూడా ఇందులో ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1+5లో ఈ 5లో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు న్యాయమూర్తి, ముగ్గురు గతంలో సాధారణ వ్యక్తులు 2 మాత్రమే. ఇప్పుడు ఏం చేశారు? ముగ్గురికి మార్చారు. ఆ ముగ్గురులో ఒకరు కంపల్సరీ మహిళ అయి ఉండాలి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మనకు ఎన్హెచ్ఆర్సి గురించి 2019లో వచ్చినటువంటి అంశాల గురించి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 138. ఈ కింది వివరణను పరిశీలించండి. భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కు అంటే కాగ్, భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కు భారత సంఘటిత నిధి నుండి ద్రవ్యం విడుదల చేయడంపై నియంత్రణ లేదు. చూడండి, కాగ్ మనకు 148 to 151 ఆర్టికల్స్ వరకు కాగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్స్ను తనిఖీ చేసే అధికారం కాగ్ కలిగి ఉంటారు. మనకు పార్లమెంట్లో మరియు శాసనసభల్లో కాగ్ నివేదిక మీద చర్చ జరిగింది. కాగ్ ఇంత అవినీతి జరిగిందని తేల్చింది అనేసి మనం పేపర్లో చూస్తూ ఉంటాం. కాగ్ మనకు ప్రెసిడెంట్ గిరీష్ చంద్ర ముర్ము గారు కాగ్గా పనిచేస్తున్నారు. భారత సంఘటిత నిధి నుండి ద్రవ్యం విడుదల చేయడంపై నియంత్రణ ఉందా? ఇదిగోండి ఇంత అమౌంట్ విడుదల చేయండి అని చెప్పి అధికారం ఉంది ఆయనకి? అధికారం లేదు, నియంత్రణ లేదు. సో కరెక్ట్. తర్వాత భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క పదవీకాల పరిమితి పార్లమెంట్ చే ఒక చట్టం ద్వారా నిర్ధారించబడుతుంది. మామూలుగా కాగ్ యొక్క పదవీ కాలం 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్. ఇందులో మార్పులు చేర్పులు చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉందా లేదా? కలిగి ఉంది. సో ఏవి సరైనవి? 1 మరియు 2 మనకు నియంత్రణ లేదని ఇచ్చారు కాబట్టి ఇది కరెక్టే. తర్వాత పదవీ కాలం పార్లమెంట్ చే చట్టం నిర్ధారించబడుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. సో 1 and 2 రెండు కూడా కరెక్టే. తర్వాత 139. ఈ కింది వివరణను పరిశీలింపుము. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఒక వార్షిక నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తుంది. చూడండి, మనకి ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్ ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వీరు తమ యొక్క నివేదికను ఎవరికి ఇస్తారు? పార్లమెంట్కి ఇస్తారా? పార్లమెంట్కి ఇవ్వరు. ఎవరికి ఇస్తారు మరి? రాష్ట్రపతికి ఇస్తారు. రాష్ట్రపతి సందర్భానుసారం అవసరమైన సందర్భంలో ఏం చేస్తారు? పార్లమెంట్ ముందు ఉంచడం జరుగుతుంది. సో
ఎస్సీ కమిషన్ నివేదికను ఎవరు సమర్పిస్తుంది? రాష్ట్రపతి సమర్పిస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు? పార్లమెంట్కి ఇచ్చారు. సో ఇది రాంగ్. తర్వాత ఎస్టీలను ప్రభావితం చేయు అన్ని ప్రధాన విధానపరమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ కమిషన్ను సంప్రదించాలి. కరెక్ట్. ఎందుకని? ఎస్టీలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమమైనా, ఇటుపక్క ఎస్సీలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమమైనా, బీసీలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమమైనా, వాళ్ళని ఎఫెక్ట్ చేసే అంశాలు ఏవైనా ఉన్నా దానికి సంబంధించి కంపల్సరీ ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత కమిషన్ను సంప్రదించాలి. మనకు ఇందులో ఎస్టీ కమిషన్ గురించి ఇచ్చారు కాబట్టి ఎస్టీ కమిషన్ సంప్రదించాలి. సో ఇది కూడా కరెక్ట్. ఇది కరెక్ట్. సెకండ్ది కరెక్ట్, ఫస్ట్ది రాంగ్. సో దీనికి ఆన్సర్ ఏంటి? 139కి బి. నెక్స్ట్ 140. ఈ క్రింది విషయములలో వేనిపై భారత రాష్ట్రపతికి ఆర్థిక సంఘం సిఫారసులు చేయాలని భారత రాజ్యాంగంలో ప్రకటించబడినది. చూడండి, ఆర్టికల్ 280 ఏం తెలియజేస్తుంది? కేంద్ర ఆర్థిక సంఘం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నుల పంపిణీ తెలియజేసేది ఆర్థిక సంఘం. అందులో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. 15 ఆర్థిక సంఘాలు, ప్రజెంట్ మనకు 15 ఆర్థిక సంఘం అమలవుతుంది. చూడండి, ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాలని భారత రాజ్యాంగంలో పేర్కొనబడింది. భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు రెవెన్యూ సహాయక గ్రాంట్లు మరియు మంజూరు చేయుటకు వర్తించు మార్గదర్శక సూత్రాలు. కరెక్టే. ఆర్థిక సంఘం యొక్క విధి అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నుల పంపిణీ మరియు గ్రాంట్ల మంజూరు, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి రాష్ట్రపతి ఇచ్చే మరి ఏ ఇతర అంశాలను కూడా సలహాల రూపంలో ఆర్థిక సంఘం తెలియజేయాలి. ఆ తర్వాత రాష్ట్రంలోని పంచాయతీల వనరులకు తోడ్పాటు అందించేందుకు వీలుగా రాష్ట్ర సంఘటిత నిధిని పరిపుష్టి చేసేందుకు అవసరమైన చర్యలు. పంచాయతీలకి కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధం ఉందా లేదా? ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం ఏం చేస్తుంది? ఒకవైపు రాష్ట్రాలకు పన్ను రాబడి ఇస్తుంది, గ్రాంట్లు ఇస్తుంది. మరొక వైపు స్థానిక సంస్థలు ఏవైతే 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడ్డాయో వాటికి ఏం చేస్తుంది? గ్రాంట్లను మంజూరు చేస్తుంది. ఆ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు అందజేయడం జరుగుతుంది. మనం పేపర్లో చూస్తూ ఉంటాం, సర్పంచులు గగ్గోలు పెట్టారు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేశాయని. రాష్ట్ర ప్రభుత్వము ఆ డబ్బులను ఏం చేస్తుంది? కరెంటు బిల్లులు కట్టడానికో, రోడ్లు వేయడానికో అలా దుర్వినియోగం చేసిన సందర్భాలు కూడా మనము తరచుగా పేపర్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ పాయింట్ ఏంటి? కేంద్ర ఆర్థిక సంఘము పన్నుల వాటాని రాష్ట్రాలకు పంచడంతో పాటు స్థానిక ప్రభుత్వాలకు కూడా అందిస్తుంది, సిఫార్సులు చేస్తుంది. రాష్ట్రంలోని పంచాయతీల వనరులకు తోడ్పాటును అందించేందుకు వీలుగా రాష్ట్ర సంఘటిత నిధిని పరిపుష్టి చేసేందుకు అవసరమైన చర్యలు. కరెక్టే. రాష్ట్రంలోని మున్సిపాలిటీల వనరులకు తోడ్పాటును అందించేందుకు వీలుగా రాష్ట్ర సంఘటిత నిధిని పరిపుష్టి చేసేందుకు అవసరమైన చర్యలు. సో 1, 2, 3 ఈ 3 కూడా కరెక్టే. కింద ఇవ్వబడిన సంకేతాన్ని ఉపయోగించి సరైన జవాబు 1, 2, 3. సో 140కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 141. ఈ క్రింది వాటిలో ఒకటి భారత రాజ్యాంగంలోని 51వ అధికరణములో భాగము కాదు. ఆర్టికల్ 51లో భాగము కానిది ఏంటి? ఆర్టికల్ 51 అంటే ఏంటి? ఇతర దేశాలతో శాంతిగా, సహకారంగా, స్నేహపూర్వకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మన విదేశాంగ విధానానికి కీలకమైన ఆర్టికల్ 51. అంతర్జాతీయ శాంతి మరియు భద్రత పెంపు. కరెక్టే. రాజ్యముల మధ్య న్యాయ మరియు గౌరవప్రదమైన సంబంధ నిర్వహణ. కరెక్టే. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారంను ప్రోత్సహించడము అంటే ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించే విధంగా ఉండాలి, ఇతర దేశాలతో శాంతి భద్రత కలిగే విధంగా ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ మెన్షన్ చేశారు తప్ప భారతదేశం యుద్ధ హక్కును కలిగి ఉండడము అనేమి దాంట్లో మెన్షన్ చేయలేదు. మనకు ఆల్రెడీ ప్రియాంబుల్లో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం మనం పేర్కొన్నాము. సర్వసత్తాక దేశం భారతదేశం, సార్వభౌమాధికారం కలిగినటువంటి భారతదేశం. ఇతర దేశాలతో యుద్ధాలను ప్రకటించేది, యుద్ధ విరమణ చేసేది అధికారికంగా రాష్ట్రపతి గారు. సో ఆర్టికల్ 51లో దాని గురించి మనకు మెన్షన్ చేయలేదు. సో ఆర్టికల్ 51లో భాగము కానిది ఆప్షన్ బి.
నెక్స్ట్ 142 ఆర్టికల్ 371F అధికరణంలో ఏ రాష్ట్ర ప్రస్తావన ఉంది? 371F ఇందులో మనకు సిక్కిం రాష్ట్రం గురించి ప్రస్తావించారు. సిక్కిం రాష్ట్రం 36వ రాజ్యాంగ సవరణ. మనకు ఫస్ట్ సిక్కిం అనేది భారతదేశంలో భాగం కాదు, చోగ్యాల్ రాజవంశ పరిపాలన కాలంలో ఉండేది. దాన్ని తీసుకొచ్చి 10వ షెడ్యూల్లో చేర్చారు ఫస్ట్. అయితే ఆల్రెడీ మొదటి షెడ్యూల్ అనేది రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి సపరేట్గా సిక్కిం కోసం 10వ షెడ్యూల్ ఎందుకు అని చెప్పేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల జాబితాలో దాన్ని చేర్చారు. 36 రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 గ్రామ పంచాయతీ సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడతాడు. ఉప సర్పంచ్ను గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. చూడండి, మనకు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. సర్పంచ్ని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుందా లేకపోతే ఎన్నుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయదు. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సర్పంచ్ అనే వ్యక్తి పదవిలోకి రావడం జరుగుతుంది. సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ కూడా బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేస్తారు కదా, అది మనకు ప్రత్యక్ష పద్ధతి. ఒకవేళ అందులో మార్పులు చేర్పులు చేయాలంటే ఆర్టికల్ 243 ప్రకారము మనకి దాని మీద అధికారాలు తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర శాసనసభ. సహజంగా సర్పంచ్ నామినేట్ చేయబడడు. సర్పంచ్ ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకోబడతాడు. ఉప సర్పంచ్ను గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. కరెక్టే కదా? కరెక్టే. సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయండి. పలానా జూలై 29వ తారీఖు సర్పంచ్ ఎలక్షన్ అనుకోండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేస్తారు? ఓటు వేసేస్తారు ఆ ఊర్లో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళు. సాయంత్రం 4ంటికో 5ంటికో 6ంటికో లేదా నైట్ లోపో సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఆ రోజే మ్యాక్సిమం రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. కుదిరితే ఆ రోజు నైట్ లోపు ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు, లేదా తర్వాతి రోజైనా కూడా ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు? వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. ఒక పంచాయతీలో ఉన్న జనాభాను బేస్ చేసుకుని వార్డు సభ్యులను నిర్ణయిస్తారు. కొన్ని ఊళ్ళలో 7 నుంచి 11, 13, 15, 20, 25 అలా వార్డు మెంబర్స్ ఉంటారు. ఈ వార్డు మెంబర్స్, సర్పంచ్ ఇవి పార్టీ గుర్తున జరుగుతాయా లేకపోతే స్వతంత్రంగా జరుగుతాయా? పార్టీ గుర్తులు ఇందులో ఉపయోగించరు. ఇవి మనకు స్వతంత్రంగా జరుగుతాయి. అందుకే మనకు వాళ్ళకు గుర్తు గౌను, మంచము, సిలిండర్, ప్రెషర్ కుక్కర్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. మనకి స్వతంత్ర ప్రాతిపదికన ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. పార్టీ గుర్తులు ఇందులో వినియోగించరు. ఉప సర్పంచ్ని పరోక్ష పద్ధతి ద్వారా, పరోక్ష ఎన్నిక ద్వారా ఎవరైతే వార్డు సభ్యులు ఎన్నికై ఉంటారో ఎక్కువ వార్డులు సంపాదించిన వాళ్ళు మెజారిటీని బేస్ చేసుకుని ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ సర్పంచ్ పదవికి రిజర్వేషన్లు ఉంటాయి కానీ ఉప సర్పంచ్ పదవికి రిజర్వేషన్లు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ రాంగ్ ఆర్ కరెక్ట్. ఏ అసత్యం కానీ ఆర్ సత్యం. నెక్స్ట్ 144 73వ రాజ్యాంగ సవరణ మహిళలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో సీట్లను రిజర్వ్ చేసింది. మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? ఆర్టికల్ 243D అనేది రిజర్వేషన్ సంబంధించింది. ఇందులో ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన, మహిళలకు 1/3 వంతు చొప్పున సీట్లు రిజర్వ్ చేసింది. కరెక్టే కదా? కరెక్టే. మహిళా సాధికారిత భారత ప్రజాస్వామ్య వ్యవస్థను భాగస్వామ్య ప్రజాస్వామ్యంగా మారుస్తుంది. జనాభాలో సగము, కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి మహిళలు రాజకీయ సాధికారత దూరం అవుతున్నారన్న ఇంటెన్షన్తో ప్రజాస్వామ్య వ్యవస్థను పరిపుష్టం చేసే ఉద్దేశంతో పంచాయతీలలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. సో ఏ మరియు ఆర్ రెండు కరెక్టే. ఏకి ఆర్ సరైన వివరణ. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏ. 144కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 145 ఈ కింది రాష్ట్రాలు వాటిలోని లోక్సభ నియోజకవర్గాలు గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయి మనకి ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు 11. అదే మన తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు 7 అలా ఉన్నాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. బీహార్లో 40 స్థానాలు ఉన్నాయి, మహారాష్ట్రలో 48, ఉత్తరప్రదేశ్లో 80, పశ్చిమ బెంగాల్లో 42. ఏంటిది? లోక్సభ స్థానాలు. అదేవిధంగా రాజ్యసభ స్థానాలు కూడా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయి అని. ఎందుకంటే రీసెంట్గానే మనకు 18 లోక్సభ ఎలక్షన్ జరిగాయి కాబట్టి ఎలక్షన్ ఫలితాలు, ఆ ఫలితాలలో సాధించిన సీట్లు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014లో 2019లో 2 సార్లు బీజేపీ వాళ్ళు సొంతంగా అధికారంలోకి వచ్చారు, కానీ 2024 జరిగినటువంటి ఎలక్షన్స్లో వాళ్ళు సొంతంగా మెజార్టీ సాధించలేదు. ఒకవైపు టీడీపీ, మరొకవైపు జేడీయూ, ఈ 2 పార్టీల యొక్క సహకారంతో వాళ్ళు అధికారంలో కొనసాగుతున్నారు. కాబట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఏ రాజకీయ పార్టీ గుర్తు ఏంటి అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2022కు సంబంధించి సరైన అంశాలు ఏవి? క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్, ఇందులో నేరస్తులను గుర్తించడానికి ఒక చట్టం తీసుకొచ్చారు. యాక్చువల్గా 1920లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920 స్థానంలో దీన్ని రూపొందించారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920 స్థానంలో వచ్చిందే 2022 క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్. కరెక్టే. కేసుల్లో శిక్షలు పడ్డవారు, అరెస్ట్ అయిన వారు, ప్రివెన్షన్ డిటెన్షన్ చట్టం కింద అదుపులోకి తీసుకున్నవారు పోలీసు అధికారులకి కొలతలు ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఏదైనా కేసుల్లో శిక్ష పడ్డ వాళ్ళు మాత్రమే కాదు, అంటే అక్యూజ్డ్, ఆ తర్వాత దోషి, మనకు ముద్దాయి, వీళ్ళందరూ ఉంటారు కదా, శిక్ష పడ్డవారే కాదు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా. అరెస్ట్ ఎవరవుతారు? ఆల్రెడీ శిక్ష ప్రూవ్ అయిన వాళ్ళైనా ఉండొచ్చు, లేదా అనుమానితుల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత పీడీ యాక్ట్, కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకుల్ని, విద్యార్థి యువజన సంఘం నాయకుల్ని ఏం చేస్తారు, నేరం జరగబోతుందేమో అన్న ఉద్దేశంతో, సపోజ్ ఏదైనా బంధుకు పిలుపునిచ్చినా, ఎవరింటి ముట్టడికి పిలుపునిచ్చినా, ఏదైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారు అన్న ఇంటెన్షన్ ఉన్నా పీడీ యాక్ట్ కింద వాళ్ళు ఏం చేస్తారు, అదుపులో తీసుకుంటారు. వారి యొక్క కొలతలు, వారి యొక్క బాడీ మెజర్మెంట్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాలు ఇవ్వాలా లేదా? ఇంతకుముందు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ అరెస్ట్ అయిన వాళ్ళు, అనుమానితులు, కానీ ఇప్పుడు కొత్త దాని ప్రకారం ఇవ్వాలి. సో కరెక్ట్. ఇది పాయింట్ కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నేర నిరూపణం కాని నిందితుల నుంచి, నిందితుడు అంటే ఎవరు? అనుమానితుడు. నిందితుడికి అంటే ఆల్రెడీ శిక్ష ఖరారైందా, తప్పు చేసిన ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం లేవు, శిక్ష ఏం పర్లేదు, అతను తీసుకున్నారు, అతను అక్యూజ్డ్, నిందితుడు. ఆ నిందితుడి నుంచి, అరెస్ట్ అయిన వ్యక్తుల నుంచి కూడా శరీర జీవ నమూనాలు సేకరించే అధికారం దర్యాప్తు సంస్థలకు కలదు. అంటే బాడీకి సంబంధించి బయలాజికల్ టెస్ట్ కూడా చేయొచ్చా లేదా? అకార్డింగ్ టు 1920 ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ ప్రకారం చేయకూడదు, కానీ 2022లో తీసుకొచ్చినటువంటి క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ప్రకారము వారి యొక్క జీవ నమూనాలు కూడా సేకరించవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో డ్రగ్స్ గురించి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ గురించి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, అక్యూజ్డ్ అయినప్పుడు, మేము మా యొక్క వెంట్రుకలు ఇవ్వము, మా యొక్క రక్త నమూనాలు ఇవ్వము, మా లాయర్ చూసుకుంటారు, మా లాయర్ మాట్లాడుతుంటారు అని చెప్పేసి అనొచ్చే వాళ్ళు లేదు, కంపల్సరీ తీసుకోవచ్చును. 2022 చట్టం ప్రకారము వారి యొక్క పర్మిషన్ లేకుండానే వారి దగ్గర నుంచి వారి యొక్క రక్త నమూనాలు సేకరించవచ్చును, వారి యొక్క వెంట్రుకలు ఇవి కూడా సేకరించవచ్చును. అట్ ది సేమ్ టైం జీవ నమూనాలను సేకరించే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉందా లేదా? ఉంది. సో 1, 2, 3 ఈ 3 కూడా కరెక్టే. ఇంతకుముందు 1920 ప్రకారం నిందితుల నుంచి తీసుకోకూడదు కొలతలు. 1920 ప్రకారము నిందితుల నుంచి జీవ మరియు రసాయన శరీరానికి సంబంధించినటువంటివి తీసుకోకూడదు, కానీ ఇప్పుడు తీసుకోవచ్చును. రైట్. సో ఆన్సర్ 146కి సి. నెక్స్ట్ 147. 105వ రాజ్యాంగ సవరణ చట్టానికి సరైన అంశాలు. వెనకబడిన తరగతుల జాబితాను సొంతంగా రూపొందించుకునే అధికారం రాష్ట్రాలకు తిరిగి ఇవ్వబడింది. కరెక్టే. మనకు ఓబీసీ జాబితా ఎవరైనా కూడా బీసీలోకి మార్చాలి. ఇప్పుడు సపోజు కాపులు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో
కాపులకు సంబంధించి ఓసీలు మమ్మల్ని బీసీ జాబితాలోకి మార్చనని ఉద్యమాలు జరుగుతున్నాయి. గతంలో వాళ్ళను 105వ సవరణ కన్నా ముందు ఏ విధంగా ఎస్సీ జాబితా ఎస్టీ జాబితా రూపొందించాలని కేంద్రం యొక్క పర్మిషన్ ఉండాలో అదేవిధంగా బీసీ జాబితా విషయంలో కూడా బీసీ జాబితా అనేది కేంద్రం యొక్క పరిధిలో ఉండేది. అయితే 105వ సవరణ ప్రకారము రాష్ట్రాలు బీసీ జాబితా గుర్తించవచ్చు. సో ఒకటోది కరెక్టే. రెండవది 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీబీసీ మనకు బీసీ కమిషన్కు రాజ్యాంగ మద్దతు కల్పించేది 102. దాని ద్వారా వెనకబడిన తరగతుల జాబితాను రూపొందించే విషయంలో రాష్ట్రాలపై కేంద్రానికి కల్పించిన ఆధిపత్యాన్ని తొలగించారు. కరెక్ట్. అంటే రాష్ట్రాలపై కేంద్రానికి అప్పటి వరకు ఆధిపత్యం ఉండేది, దాన్ని కూడా తొలగించారు. 1 and 2 రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్ 148. 2019 నవంబర్ 13 సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చేవి. సమాచార హక్కు చట్టం మనకు 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. యాక్చువల్గా జడ్జిలు దాని పరిధిలోకి రాకపోవడము ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి, వివాదాస్పదమైనటువంటి అంశాలు. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిల యొక్క వస్తువుల సమాచారం, కొలీజియం కేంద్రం నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు, జడ్జిల నియామకాలు ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగినది. సో 5. నెక్స్ట్ 149. భారత పార్లమెంటు రూపొందించిన ఈ కింది ఏ చట్టాలు 2019 నుంచి జమ్మూ కాశ్మీర్ కూడా వర్తిస్తాయి? చూడండి, మనకు 2019 ఆగస్టు ఆ టైంలో ఏం జరిగింది? 2019 ఆగస్టు ఆ టైంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. 2019 అక్టోబర్ 31 నుంచి అది అమల్లోకి కూడా రావడం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్లో అప్పటి వరకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా ఇలా అన్నీ కూడా ఉండేవి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత లోక్పాల్ లోకాయుక్త చట్టం కానివ్వండి, సమాచార హక్కు చట్టం కానివ్వండి, ఎస్సీ ఎస్టీ ఆకృతి నిరోధక చట్టం కానివ్వండి, 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు కానివ్వండి, నిర్బంధ చట్టాలు ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో వర్తిస్తాయి. ఎప్పటి నుంచి? 2019 అక్టోబర్ 31 నుంచి. అప్పటి వరకు ఇవి వర్తించేవి కావు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, వాళ్ళ పదవీ కాలం అన్నీ కూడా సపరేట్గా ఉండేవి. అక్కడ ఆస్తులు కొనడానికి కూడా వీల్లేదు. అలాంటివన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా మనకి 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ ప్రత్యేక శాసనసభ కలిగినటువంటి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, శాసనసభ లేని లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టానికి 2019లో చేసిన సవరణలు ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? ఎన్హెచ్ఆర్సి చైర్మన్ యొక్క పదవీ కాలం గతంలో 5 years ఉండేది. ఈ 5 yearsని 3 years చేంజ్ చేశారు. మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే పదవీ విరమణ చేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా ఉండాలి అనే నిబంధన బదులు ప్రధాన న్యాయమూర్తి పని లేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా చాలు. మరియు సాధారణ సభ్యుల సంఖ్య గతంలో 2 ఉండేది, ఇప్పుడు 3కు పెంచారు. ఒక మహిళ కంపల్సరీ ఉండాలి. రాష్ట్ర జాతీయ మానవ హక్కుల చైర్మన్ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు తగ్గించారు. కరెక్టే. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు జడ్జికి కూడా చైర్మన్ అయ్యే అర్హత కలదు. సో ఆప్షన్ 1 and 2 రెండు కూడా కరెక్టే. సో 150వ ప్రశ్నకి ఆన్సర్ సి. ఇలా మనకి 150 ప్రశ్నలు అనేవి ఒక మోడల్ పేపర్లో ఉంటాయి. మోడల్ పేపర్ వెనక మీకు ఆన్సర్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్లో లాగా ఇప్పుడు మనకు 90,000 మంది కాబట్టి 92,000 మంది కాబట్టి మనకి మ్యాక్సిమం ఆఫ్లైన్లో పెట్టవచ్చు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే విధంగా ప్రశ్నలు రూపొందించడం జరిగింది. పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 1లో మనము ఒక మోడల్ పేపర్ని డీటెయిల్గా 6 వీడియోల రూపంలో మనం తీసుకొచ్చి మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసాము. ఇది 6వ వీడియో. నెక్స్ట్ మనం ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోలు కూడా మనం చేసుకుంటాము. అట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఈ ఏపీ హిస్టరీ పాలిటీ అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని యాడ్ చేసి చెప్పుకోవాలి. కాబట్టి ఈ లోపు ఈ ఫస్ట్ బుక్ మనం కంప్లీట్ చేసుకుందాము. ఎవరైనా ఈ పుస్తకాలు కావాలి అంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 నెంబర్కి వాట్సాప్లో విత్ పిన్ కోడ్ సహా పెడితే మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.